వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ PR. హైదరాబాద్ను న్యూయార్క్లో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలోని ఇతర నగరాలతో తాము పోటీ పడడం లేదని, ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ను నిలబెట్టాలనేదే తమ సంకల్పమని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునర్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గాల విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుష్మాండ్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ CEO మత్స్యుభాయ్ బృందం భేటీ అయింది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న విధానంపై సమావేశంలో చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే శరావేగంగా అభివృద్ధి చెందుతుందని తమ అధ్యయనంలో తేలిందని సంస్థ ప్రతినిధి బృందం వివరించింది. కేవలం విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుందని IT శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనితా మహావిద్యాలయ ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. నాణ్యమైన విద్యతో పాటు మహిళా సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఒక పక్షాన అనేక కళాశాలలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థాపించి విద్యను పెంపొందించే ప్రయత్నంలో జరుగుతున్నప్పటికీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా చేస్తూ ఉన్న పని నిజంగానే అభినందనీయమైనది. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు ప్రతి సంవత్సరం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, ప్రతి విద్యార్థి పరిశ్రమలకు సంబంధించిన వారికి ఎక్స్పోజర్ రావాలని ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మ్యాండేటరీ చేసే కార్యక్రమాన్ని చేయబోవాలని గవర్నమెంట్ నిర్ణయం చేసింది. వికసిత భారత్ కు రైతులు, మహిళలు, యువత, పేదల గట్టి స్తంభాలుగా తాను భావిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అందుకే కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి నిర్ణయం రైతులు, పేదలకు సంబంధించి తీసుకున్నట్టు మోడీ చెప్పారు. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. 17వ విడత PM కిసాన్ నిధులు 20,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అపూర్వమని, చరిత్ర సృష్టించారని ప్రధాని మోడీ కొనియాడారు. కాశీ విశ్వనాథుడు, గంగామాత ఆశీస్సులతో పాటు కాశీ ప్రజల ప్రేమాభిమానాలతో మూడోసారి దేశ ప్రధాని పగ్గాలు చేపట్టినట్టు తెలిపారు. हमारी काशी संस्कृति की राजधानी रही है, हमारी काशी ज्ञान की राजधानी रही है, हमारी काशी सर्व विद्या की राजधानी रही है। लेकिन इन सबके साथ साथ काशी एक ऐसी नगरी बनी है जिसने सारी दुनिया को ये दिखाया है कि हेरिटेज सिटी भी अर्बन डेवलपमेंट का नया अध्याय लिख सकती, विकास भी और विरासत भी का मंत्र काशी में हर तरफ दिखाई देता है। और इस विकास से सिर्फ काशी का लाभ नहीं हो रहा, पूरे पूर्वांचल के जो परिवार काशी में अपने कामकाज और जरूरतों के लिए आते हैं, उन सभी को भी इन सारे कामों से बहुत मदद मिलती है. కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమది ప్రజాస్వామిక ప్రజల ప్రభుత్వమని, రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితులను కల్పిస్తున్నామన్నారు. ప్రజా పరిపాలనకు సంబంధించి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో నగరపాలక సంస్థ అధికారులు, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. మంగళవారం నగరంలో చేపట్టిన పనులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. సీఎం అస్యూరెన్స్ కింద స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనుల ప్రగతితో పాటు తాగునీటి సరఫరా, శానిటేషన్ పై ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. ఇక నుంచి వారానికో విభాగంపై సమీక్షించాలని కలెక్టర్ను కోరినట్టు చెప్పారు. కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కూడా మున్సిపల్ బిల్లుల విషయంలో దృష్టి సారించాలని ఆదేశించామని, మొప్మా సంఘాలకు ఇచ్చే రుణాలపైనే చర్చించినట్టు చెప్పారు.
భూ కబ్జాలకు ప్రభుత్వ స్థలాల అన్యక్రాంతానికి పాల్పడిన వారిపై స్వేచ్ఛగా అధికారులకు ఫిర్యాదు చేయాలని నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాల అక్రమణ అనధికార నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ జరపాలని ఆదేశించామన్నారు. వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీటిపై తమకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయని మంత్రి చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్లో 72% పనులు పూర్తయ్యాయని, వానకాల నేపథ్యంలో మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. టూరిజం డెవలప్మెంట్కు 100 కోట్లు మంజూరు చేస్తే 30 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా చౌరస్తాల ఆధునీకరణ కింద ఇందిరా చౌక్లో 1.30 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా 50 లక్షలు అదనంగా ఖర్చు పెట్టినట్టు అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. మున్సిపల్ పనుల్లో అక్రమాలు జరిగినట్టయితే ప్రభుత్వ విధానాల మేరకు చర్యలుంటాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎవరైనా కూడా మున్సిపల్ సమస్యలను భాగస్వామ్యము దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పుడు నిరంతరం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి ఒక మెకానిజం ఉండాలి. ఎక్కడ కూడా ఇష్యూస్కు తప్పు జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలనే విధంగా మరి అన్ని చర్యలు తీసుకోవాలని కోరినాం. త్రాగునీటికి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే మెక్మా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఇప్పటికే వడ్డీ లేని రుణాలను దాదాపు 1700 సంఘాలకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడ్డది. భవిష్యత్తులో పట్టణంలో మహిళా శక్తిని కూడా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ఏదైతే ఆలోచన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఆలోచన ఉందో, కరీంనగర్ పట్టణ మహిళలందరూ కూడా అందులో భాగస్వామ్యం తీసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వం దగ్గర జరుగుతున్నటువంటి ప్రణాళికలో భాగంగా పట్టణ మహిళలందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం. మానేరు రివర్ ఫ్రంట్కి సంబంధించి ఫేజ్ 1లో దాదాపు 72% పనులు పూర్తయినాయి. ఫేజ్ 2కి సంబంధించి మానేరు బండ్ నుంచి ఇక్కడుండే బ్రిడ్జ్ వరకు కూడా లేటెస్ట్గా శాంక్షన్ వచ్చింది. అందులో బండ్ నుంచి కింద వచ్చేటువంటి ట్యాంక్ వరకు కూడా డ్రైనేజీ సిస్టానికి సంబంధించి కూడా అందులో కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ విధంగా తెలంగాణలో ఆయిల్ ఫామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగు రాయితీ బకాయిలు 100 కోట్లను విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విడుదలైన ఈ నిధులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పంట మార్పిడి కింద ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఇకపై రాయితీలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామన్నారు. 2023-24 సంవత్సరానికి 59,261 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కాగా దానికి కేంద్రం 80.10 కోట్లు విడుదల చేసిందన్నారు. 53.40 కోట్లతో కలిపి నాటి ప్రభుత్వం మొత్తం 133.50 కోట్ల విడుదలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇందులో కేవలం 32.72 కోట్లను మాత్రమే అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. బకాయిల విషయం తెలియడంతో సీఎం 100.76 కోట్ల విడుదలకు అనుమతులిచ్చి ఈ నిధులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. సూక్ష్మ సేద్య కంపెనీల నిధులను వెంటనే విడుదల చేయించామని తెలిపారు. మొత్తం బకాయిలు విడుదలైనందున 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం చేరుకునేందుకు కృషి చేయాలని మంత్రి ఉద్యాన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబికి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషనల్ ల్యాబ్లో హార్డ్ డిస్క్లను సీట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కంపెనీ డైరెక్టర్ రవికుమార్కు చెందిన బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమ్ము రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను కాలరాయడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎస్బీఐకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్లో హార్డ్ డిస్కులను సీట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కంపెనీ డైరెక్టర్ పాల్ రవికుమార్కు చెందిన బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి 3 సర్వర్లు, 5 మినీ డివైజ్లు, హార్డ్ డిస్కులతో పాటు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్కులను సైతం సీట్ సేకరించింది. ఆ సమయంలో ల్యాబ్ సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్ స్టేట్మెంట్లను సైతం సీట్ రికార్డ్ చేసినట్టు సమాచారం.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్కు సహకారమే తీసుకున్నట్టు ఇదివరకే నిర్ధారణ అయింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేతల ఇండ్లతో పాటు 3 జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్టు సిట్ నిర్ధారించింది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్ను విచారణ చేపడతారా, నోటీసులు ఏమైనా జారీ చేశారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి. మల్టీజోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లోని 10,000 మందికి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించనుంది. ఈ క్రమంలో ఎస్టీల పదోన్నతుల జాబితాలో తప్పులు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు గందరగోళం నెలకొంది. పదోన్నతులు పొందనున్న ఉపాధ్యాయుల జాబితాను తయారు చేసిన పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి ఎస్జిటీలుగా విధులు నిర్వర్తించనున్నారు. మల్టీజోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లోని 10,000 మందికి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించే దిశగా జాబితా తయారు చేసింది. అధికారులు తయారు చేసిన పదోన్నతి జాబితా తప్పుల తడకగా ఉందంటూ బాధిత ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు పొందేవారి జాబితాను పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు జాబితాను పంపించింది. తాము పంపిన జాబితా సక్రమంగా ఉంటేనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారులు జిల్లాల విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ డిఓ మంగళవారం ఉదయం 6 గంటలకే విద్యాశాఖ పంపిన జాబితాకు ఆమోదం తెలిపి పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇతర జిల్లాలకు అందిన జాబితాను పరిశీలించిన డిఈఓలు అందులో పలు తప్పులను గుర్తించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉత్తర్వులను జారీ చేయదని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫలితంగా డిఈఓలు వాటిని పెండింగ్లో పెట్టారు. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో 436 మందికి గాను 177 మంది పాత స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్త పాఠశాలలు చేరిపోయారు. మిగిలిన వారు కొత్త స్థానాల్లో చేరకుండా ఆగిపోయారు. తప్పుల కారణంగా పదోన్నతులు పొందే టీచర్ల జాబితాను మరింత సునిశ్చితంగా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల డిఈఓలను ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్పారు. హరీష్ ఎన్ని పోరు దండాలు పెట్టినా బీఆర్ఎస్ పగ్గాలు మాత్రం ఆయనకు కేసీఆర్ ఇవ్వరని పేర్కొన్నారు. సిఎల్పీ ఆఫీసులో మంగళవారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఐలయ్య మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారన్నారు. హరీష్ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. తన పార్టీ మార్పుపై కేసీఆర్ కు అనుమానం వస్తుందనే భయంతోనే హరీష్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలే తమ కేడర్ కు చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. రేవంత్ నాయకత్వం బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారని ఆరోపించారు. సిద్దిపేట సిరిసిల్లలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని సూచించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కేసీఆర్ కేటీఆర్ గయాబయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పాలన కంటే తమ పాలన బాగుందని ప్రజలే చెబుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. హరీష్ రావు అనే వ్యక్తి ఇలా బురద చల్లాలని చూస్తున్నాడు. నువ్వు పొర్లు దండాలు పెట్టినా, నువ్వుకేది పెట్టినా, నీ మామ గాని నీ బామ్మది గాని నీకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు పోవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం. ఆ బీజేపీ ప్రయత్నమే ఇవాళ నువ్వు చేస్తున్నావు తప్ప మీ మామ మెప్ల కోసం, మీ బామ్మడిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, మొత్తం స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఉనికి కాపాడుకోవాలి. మామ బామ్మడి తాగరా ఆయన ఉనికి ఉంచుకోవాలని చెప్పి మామ ఎక్కడ అనుమానం పోతాడని చెప్పి ఇలా చేస్తున్న ప్రకటనలు తప్ప. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిందన్న ఆయన నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవిప్రసాద్ తో కలిసి వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావుపై బల్మూరు వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎటుపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. బల్మూరు వెంకట్ తో చర్చకు హరీష్ రావు కాదు, నేను వస్తా, నిరుద్యోగుల డిమాండ్లపై చర్చిద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగులు ఇచ్చారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోపోమని హెచ్చరించారు. హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి బల్మూర్ది కాదని, ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
బల్మూరి వెంకట్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు మీకు చర్చకు. మేము వస్తున్నాం. ఒక మాజీ విద్యార్థి నాయకునిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, పార్టీ స్పోక్స్ పర్సన్గా మేము సవాల్ విసురుతున్నాం. బల్మూరి వెంకట్ ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీరు ఈ 6 నెలల కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో మాట్లాడే దమ్మున్నదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూలు పూర్తి చేస్తే వారికి ఇంటర్వ్యూలు పూర్తయిన వారందరికీ కూడా మీరు నియామకాల పత్రాలు ఇచ్చి పోజులు కొట్టింది మీ ప్రభుత్వం, మీ నాయకుడు రేవంత్ రెడ్డి. మేము వచ్చినాక ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. సిగ్గున్నదా బల్మూరి వెంకట్ చెప్పడానికి? మంది గుట్టిన బుట్టని మా బుట్టలు అన్నట్టు. అరే మేము ఇచ్చిన నియామకాలు మీరు ఒక్క నియామకంలో చేపట్టిరా? ఈ 6 నెలల కాల వ్యవధిలో ఒక్క నోటిఫికేషన్ ఏమిచ్చారు ఎరికేనా? మీరు ఇచ్చింది నేనే గుర్తు చేస్తున్నా. గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు అదనంగా ప్రకటించారు. మేము ఇచ్చిన వాటికి అదనంగా ప్రకటించారు. ఇంకేం చేసిరు ఎరికేనా? మెగా డిఎస్ఆర్ గొప్పగా చెప్పారు కదా. మేము 5,000 పైచీలకు పోస్టులు ఇస్తే మీరు ఇంకొక 5,000 కలిపి 11,000 అని మీరు ప్రకటించుకున్నారు. కొత్త నోటిఫికేషన్ ఏమన్నా ఇచ్చారా మీరు? చెప్పండి. ఇలా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గరికి వెళ్ళిర్రు మాట్లాడడానికి. ఒకసారి సమయం ఇవ్వండి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అశోక్ నగర్ పోయే దమ్ముందా నీకు ఇప్పుడు? ఆనాడు ఎన్నికల ముందు వెళ్ళావు కదా, ఈనాడు పోయే దమ్ముందా? ఒకసారి వెళ్దామా? మీరు నేను కలిసి పోదామా? మా పార్టీ నుంచి వెళ్ళి మేము వస్తాం, మీ పార్టీ నుంచి వెళ్ళి మీరు రండి అశోక్ నగర్కు పోయి మాట్లాడదామా? ఇవాళ నిరుద్యోగులంతా కూడా గోసపడతా ఉన్నారు. ఖబర్దార్ బల్మూరి వెంకట్, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా నిరుద్యోగ సమస్యలను మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం. మీరు పెద్దల సభలకు పోయి పెద్దోళ్ళైనని బాగా గర్వపడకండి. మీరు ఎంత పెద్దగైనా తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి ఈడ్చుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మీరు మరవకూడదు. హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం కరెంటు బిల్లు ఎట్టకేలకే క్లియర్ అయింది. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 1,64,00,000 కరెంటు బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మంగళవారం చెల్లించింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్కు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు 1,64,00,000 చెక్కును అందజేశారు. విద్యుత్ బకాయిల నేపథ్యంలో ఐపీఎల్ సమయంలో అధికారులు ఉప్పల్ స్టేడియానికి కరెంటు సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉప్పల్ స్టేడియానికి కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నానికే మీరు హుందాతనం తెచ్చారంటూ సీఎం చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన మంగళవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. మొదటి బ్లాక్లోని చంద్రబాబు ఛాంబర్కు వెళ్లి భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఛాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి ఆ గుర్తుకే హోందాతనం తెచ్చారని చంద్రబాబును పవన్ కొనియాడారు. దీనికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భేటీ దాదాపుగా గంటన్నర సేపు కొనసాగింది. ఇందులో దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. నేతలిద్దరూ తాజా రాజకీయాలతో పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎంను కలిశారు. పవన్ కళ్యాణ్ రాకను పురస్కరించుకొని సచివాలయం అంతా మంగళవారం సందడి నెలకొంది. సచివాలయ ఉద్యోగులే కాకుండా బయట ప్రాంతానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు కూడా సచివాలయానికి భారీగా వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కేటాయించిన 2వ బ్లాక్ మొత్తం ఉద్యోగులతో నిండిపోయింది. తెలంగాణ ఏపీ మధ్య ఉద్యోగుల విభజన సహా అన్ని అంశాలను వివాదాలు లేకుండా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి రాజధాని గడువు పూర్తయినందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అనేక అంశాలు పరిష్కరించామన్న శ్రీనివాస్ గౌడ్ 9వ షెడ్యూల్లోని ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 30 సంస్థల అంశాలు కొలిక్కి రాలేదన్నారు. చట్టంలో ఉన్న కేంద్రం చెప్పిన వినకుండా ఏపీ వితండవాదం చేయడం వల్లే కాలయాపన జరిగిందని వివరించారు. తిరుపతిలో రాష్ట్రానికి ఒక భవనం ఉండాలన్న ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఒక కోర్టులో ఒక బంట్రోజు ఉద్యోగం గురించి రాష్ట్ర విభజన వచ్చింది. మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియట్లో అటెండర్లు, లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా?
అట్లా ఎట్లా అనేది ఉద్యమం వచ్చింది. కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాలన్న కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు సిఫార్సు చేయడము, వాళ్ళ ప్రయోజనం గురించి మనం తప్పు చేస్తే వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కనుక ఇబ్బందులు కాకుండా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. చాలా వరకు మేము మా ప్రభుత్వం పరిష్కారం చేసి మిగిలిపోయినవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయని చెప్పాము, ఉన్నాయి, అవి కూడా చేపట్టాలా. జగన్ ఏలుబడిలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపి బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రిటెక్. జగన్ ఏలుబడిలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభకోణాలపై విచారణ జరిపి బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖ, అనకపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్ఐడ్ పేదల భూముల కొనుగోలులో దందాలు జరిగాయన్నారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన రెవెన్యూ శాఖను 100 రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలి చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని రెవెన్యూ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మంత్రులకు ఛాంబర్లను కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ 2లో 7, బ్లాక్ 3లో 5, బ్లాక్ 4లో 8 మంది, బ్లాక్ 5లో 5 మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది. బ్లాక్ 2లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, కందుల దుర్గేష్, అనిత, పయ్యవుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి ఛాంబర్లుంటాయి. బ్లాక్ 3లో మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, డోల బాలవీరంజనేయ స్వామి, ఎన్ఎండి ఫారూక్. బ్లాక్ 4లో ఆనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సవిత, టీజీ భరత్, లోకేష్, రాంప్రసాద్ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామనాయుడికి కేటాయించారు. బ్లాక్ 5లోని బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసన్ శెట్టి సత్యకుమార్లు ఛాంబర్లుంటాయని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. సైన్యం కోసం 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ను కొనుగోలు రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయలతో 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ప్రక్రియ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP జారీ చేసినట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్లో రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి DSA హెలికాప్టర్ల ప్రతిపాదన ఆమోదించింది. ఈ 156 పర్సనల్ హెలికాప్టర్లు సైన్యానికి 90, వైమానిక దళానికి 66 హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు. ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ PRP రిటెక్. ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ PRC చైర్మన్ విశ్రాంతి IAS అధికారి మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగులను కేటాయించకపోవడంతో ఆ పదవి నుంచి తప్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కి మంగళవారం లేఖ రాశారు. 2023 జూలైలో తనను నియమించినప్పటికీ కమిషన్కు ఉద్యోగాలు లేకపోవడంతో పని ప్రారంభించలేకపోయానని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటుగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తనను రిలీవ్ చేయాలని కోరారు. యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి వీలుగా GST ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని నీతి ఆయోగ్ సూచించింది. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో కేంద్ర ప్రభుత్వం UGCకి పలు సిఫార్లు చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలోని పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు పరిశోధనలు చేస్తుంటాయి. ఆ పరిశోధనలకు సంబంధించిన ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు గాను GST ఆదాయపు పన్ను మినహాయించాలని నీతి ఆయోగ్ ఓ నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే పరిమిత బడ్జెట్తోనే నడుస్తుంటాయని తెలిపింది. వీటికి GST నుంచి మినహాయింపునిస్తే పరిశోధన అవసరాల కోసం ఉపయోగించే వస్తు సేవలపై అదనపు పన్ను భారం పడదని పేర్కొంది. వీటి వలన కలిగే ఉపశమనం కారణంగా వర్సిటీలు తమ ఆర్థిక వనరులను బోధన, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధి కార్యకలాపాల కోసం సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పరిశోధనలు, నవకల్పనలు, విద్యాభివృద్ధి కోసం వర్సిటీలు అందించే సేవల ఆధారంగా వాటికి ప్రోత్సాహకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. 2022 మార్చి 31 నాటికి దేశంలో 54 కేంద్రీయ, 450 రాష్ట్ర, 409 రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర శాసనసభల ద్వారా చేసిన చట్టాల ద్వారా ఏర్పడిన 4126 డిమ్డ్ యూనివర్సిటీలు ఉన్నట్టు తెలిపింది. పరిశోధన అభివృద్ధి కోసం జీడీపీలో జర్మనీ 3%, జపాన్ 3.5%, సింగపూర్ 2%, భారత్ కేవలం 0.7% మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.